ఫోటోలు తీసుకున్నాము కుదిలేండి ఫస్ట్ పత్రికా విలేకరులకు మళ్ళీ ఒకసారి పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నిన్నటి రోజు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ నందు పనివేళల్లో చిత్తూరు డిప్యూటీ కోఆపరేటివ్ ఆఫీసరు, ఆ తర్వాత గంట తర్వాత పలమనేరు రెవెన్యూ డివిజన్ కలెక్టర్ గారు సూపర్ బజార్ని విజిట్ చేయటం జరిగింది. విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మా డైరెక్టర్లు ఉండేటప్పుడు ఏం సార్ అని అడిగితే, లేదు ఏదో కంప్లైంట్ వచ్చింది సూపర్ బజార్ మీద, దానికోసం మేము విజిట్ చేసే దానికి వచ్చామని చెప్పి డే బుక్కు అదేవిధంగా మినిట్స్ బుక్కు పరిశీలించి డే బుక్లో 20వ తేదీ వరకే డే బుక్ రాసినారు. దానిలో అన్కంప్లీటెడ్గా ఉందని చెప్పేసి ఆమె రాసి వెళ్ళిపోయినారు. మళ్ళా ఆర్డీఓ గారు రికార్డ్స్ అంతా పరిశీలించి ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి పోవటం జరిగింది. దాని గురించి నేను కొన్ని మీడియాల్లో ఏదో అవకతవకలు జరిగినట్లుగా వచ్చిందని చెప్పి తెలిస్తే దానికి ఒక ప్రెస్ మీట్ ఇస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. 17/1/86వ సంవత్సరం నాడు నేను ఈ సూపర్ బజార్కి అధ్యక్షుడిగా ఎన్నుకోబడాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా డైరెక్టర్లు మారినారేమో కానీ అధ్యక్షుడిగా నేనే కొనసాగుతూ రావటం జరిగింది. నేను ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 185 మంది ఓటర్లు ఉండగా ఈరోజు సుమారు 14,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 11,000 పై చిలుకు అర్హులైన ఓటర్లు ఉన్నారు. అంటే 300 రూపాయలు కట్టిన ఓటర్లు 11,000 పై చిలుకు, 300 కన్నా తక్కువ కట్టిన వాళ్ళతో టోటల్గా లెక్కేస్తే 14,000 పై చిలుకు ఓటర్లు ఉండటం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ప్రతి సంవత్సరము కూడా సూపర్ బజారు 4 రోజులు మూసేసి స్టాక్ వెరిఫికేషన్ చేసి ఈ సూపర్ బజారు ఏ పరిస్థితుల్లో ఉంది అనే విధంగా లెక్కలు చేపించుకొని ఆడిట్ చేపించుకొని ఆ ఆడిట్ను కూడా ప్రతి సంవత్సరము కూడా జనరల్ బాడీ మీటింగ్లో ఉంచి దాన్ని ఆమోదం పొందుతూ రావటం కూడా జరుగుతూ ఉంది. అది ఆనవాయితీగా జరిగే కార్యక్రమం. అదేవిధంగా గత సంవత్సరం 22-23వ సంవత్సరంలో కూడా స్టాక్ టేకింగ్ చేశాము. ఆడిటింగ్ కూడా కంప్లీట్ అయింది, ఆడిటింగ్ కూడా అప్రూవల్ అయిందని మీకు తెలియజేస్తున్నా. కానీ కొన్ని అపోహలు వస్తాయి మీటింగ్ పెట్టినప్పుడంతా, మీరు ఇంత వ్యాపారం చేస్తారు కదా మీకు లాభాలు ఎందుకు తక్కువ వస్తూ ఉంది అని చెప్పేసి. గత సంవత్సరం కూడా మనం 20 కోట్లు వ్యాపారం జరిపించినాం. అందులో 29,50,000 రూపాయలు లాభం చూపించడం కూడా జరిగింది. ఇది లాభపేక్షలో జరిగేటువంటి సూపర్ మార్కెట్ కాదు. ఇది ఎందుకురా అంటే ఇది ప్రజల సొత్తు. దీనిలో ఉండే క్యాపిటల్ అంతా కూడా ప్రజలది. ఎవరో క్యాపిటలిస్ట్ పెట్టిన డబ్బులు కాదు. ప్రజల సొత్తులో లాభాలు పొంది ప్రజలకు ఎక్కువ రేట్లు అమ్మేదానికన్నా ప్రజలు పెట్టిన సొత్తుతో వ్యాపారం చేసి ప్రజలకు నాణ్యమైన వస్తువులు నికరమైన వెయిట్తో ఎంత ప్రాఫిట్ కావాలో అంత పెట్టుకొని మిగిలింది సరుకులంతా కూడా కన్జ్యూమర్కి ఇచ్చే కార్యక్రమం మనం జరిపిస్తూ ఉన్నాం. అందుకోసమే ఈరోజు పలమనేరులో ఇన్ని కోట్ల వ్యాపారం జరిగేదానికి అవకాశం కూడా ఉందని మీకు తెలియజేస్తున్నా. రెండవది, ఈ సంస్థలో సుమారు 32 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 32 మందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం మనం. మీరు చూస్తే ఒక విధంగా ఈరోజు పలమనేరులో పెద్ద పెద్ద రిలయన్స్ సంస్థలు కూడా వ్యాపారాలు జరుపుకుంటా ఉంది.
ఒక దాన్ని స్టార్ట్ చేసే ముందు కూడా వాళ్ళు రిలయన్స్ స్మార్ట్ అని ఒకటి పెట్టారు. అది ఈరోజు కూడా మూతపడిపోయిందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఈ సూపర్ బజార్ ఎందుకు ఇంత వ్యాపారం చేస్తూ ఉంది అనే దానికి కారణం అంటే మన రేట్లే మనకు చాలా ముఖ్యమైన విషయం అని తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మనం చేసే వ్యాపారము రిలయన్స్ పెద్ద సూపర్ మార్కెట్ కూడా చేయటం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రతిదినము కూడా మినిమం 6 లక్షల నుంచి ఫస్ట్ వీక్లో 11-12 లక్షల రూపాయల వ్యాపారం కూడా మనం చేస్తూ ఉన్నాం. పండగ సీజన్లో అయితే మనం 17-18 లక్షల వ్యాపారం కూడా చేస్తూ ఉండేది జరుగుతూ ఉందని కూడా తెలియజేస్తున్నా. ఇటువంటి సంస్థలో ఎన్నికలు జరగకపోవటం కూడా దురదృష్టమే. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా ఎన్నికలు జరిగాయి. ఆ రోజుల్లో కూడా రెడ్డప్పరెడ్డి గారు పెద్దలు పలంనేరు ఇన్ఛార్జిగా ఉంటే కూడా ఆయన ఒకటే చెప్పాడు, ఏదో సూపర్ బజారు బాగా జరుగుతూ ఉంది, దానిలో రాజకీయాలు మనకు అవసరం లేదు కాబట్టి అది అదే విధంగా జరగనే అని చెప్పేసి కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థులను కూడా పోటీకి పెట్టకుండా ఈ సూపర్ బజార్లో ఉండేటువంటి వ్యక్తులకే పదవులు ఇచ్చి జరిపించుకుంటూ రావటం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వ్యాపారం జరిపించుకుంటూ పోదాం. గత 5 సంవత్సరాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉంటే కూడా వాళ్ళు కూడా సొసైటీ అభివృద్ధి రీత్యా ఉండే కమిటీ బాగుంది, వాళ్ళే వ్యాపారం చేస్తూ ఉన్నారు, బాగా జరుగుతూ ఉంది, దాని మీద ఏమీ కంప్లైంట్స్ లేదని చెప్పి కూడా వాళ్ళే దానికి ఎక్స్టెన్షన్ పూనుకొని ఇంతవరకు కూడా రావటం జరిగింది. ఆ ఎక్స్టెన్షన్ కూడా మనకు 4/8/24వ తేదీ వరకు కూడా మనకు ఆ జీవో అమల్లో ఉందని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో దీన్ని ఏదో ఒక విధంగా అధ్యక్షుడిని మార్చాలనా లేకంటే డైరెక్టర్లు మార్చాలనా ఉద్దేశంతో ఇక్కడేదో అవకతవకలు జరుగుతూ ఉంది. దీనికి ఏదో ఒక చెడ్డ పేరు తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతో ఉందో ఏమో నాకు తెలియదు. కానీ నిన్న జరిగిన విషయాలు తెలిస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే గతంలో ఇప్పుడున్న పాలకులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా నన్ను హర్షించినారు. ఎందుకంటే వీకోటాలో కూడా నేను బ్రాంచ్ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడే ఆ బ్రాంచ్ ఓపెనింగ్ కూడా రావటం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ సూపర్ బజార్ అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటే అందరూ కూడా హర్షించినారు తప్పితే ఎవరు కూడా దీనిపైన అపోహలు రాలేదు. ఇప్పుడు దీని మీద ఎందుకో ఒక పెద్ద ఇది తీసుకొని వస్తూ ఉన్నారు. కానీ నాకేమీ బాధ లేదు. ఎందుకంటే ఇంత పెద్ద సంస్థని అఫిషియల్ బాడీలో చేతికిచ్చిపోతే రేపు తెల్లారి ఈ సొసైటీ ఏమవుతుందో, ఎక్కడికి పోతుందో, ఎక్కడ దిగజారిపోతుందో ఒకటి. అదేవిధంగా మెంబర్ల యొక్క డబ్బులు పోతాయి. అన్నిటికన్నా ముఖ్యమేమైనా అంటే కన్జ్యూమర్కి అందుబాటులో ఉండే సొసైటీ లిక్విడేషన్ అయిపోతే పాపం కన్జ్యూమర్లు నిజంగా కూడా దెబ్బతింటారు. మార్కెట్లో ఈ సొసైటీ కానీ లేకుండా పోయిందంటే మార్కెట్లో దొరికే సరుకులకు హద్దు ఉండదు. దాని ప్రకారం దాని రేట్లు మీటర్ పోయినట్లు పోతూ ఉంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఉద్దేశం ఒకటే, ఎలక్షన్ పెడతాం. ఎలక్షన్లో ఉండేటువంటి ఈ సొసైటీలో ఉండేటువంటి మెంబర్లు ఎన్నుకుంటారు మనుషుల్ని. వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళు ఎన్నుకుంటారు. ఎవరన్నా రానిండి, నాకేం బాధ లేదు. వాళ్ళు ఎన్నుకున్న వ్యక్తులు ఇక్కడ అజమాయిషీ చేస్తూ ఉంటే రేపు జవాబుదారీతనం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఉండేది ప్రజలు.
మెంబర్స్ ఎన్నుకొని ప్రెసిడెంట్ ఎన్నుకొని డైరెక్టర్లు ఎన్నుకొని వాళ్ళు ఎన్నుకున్న తర్వాత వాళ్ళ చేతిలో ఉంటే అది ఇట్లా మెంబర్లకి ఇట్లా సొసైటీలకి సంబంధం ఉంటుంది. ఎవరికీ సంబంధం లేనటువంటి వ్యక్తి సొసైటీకి వచ్చాడనుకోండి, జవాబుదారీతనం ఉండదని చెప్పేసి నా ఉద్దేశం. కాబట్టి ఎలక్షన్స్కి పోతాం. ఎలక్షన్స్ పెట్టండి. ఎలక్షన్లో పబ్లిక్ అంతా అంటే ఓటర్లంతా ఎన్నుకొని, ఈ సొసైటీలో ఉండే ఓటర్లంతా ఎన్నుకొని ఎవరు వాళ్ళకి కావాలో, ఎవరు నచ్చుతారో వాళ్ళు ఎలక్ట్ చేసి పెట్టుకొని, నేను దానికి ఏమీ వెనక్కపోవటం లేదు. అంతేకాకుండా నేను ఎలక్షన్ పెట్టాలని చెప్పి గతంలో టీడీపీ గవర్నమెంట్లో కూడా నేను రికమెండ్ చేశాను. ఆ ప్రభుత్వం కూడా పెట్టలేదు. ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే అప్పుడు కూడా నేను కలెక్టర్కి లెటర్ రాసినాను. అప్పుడు కూడా కలెక్టర్ గారు ఎలక్షన్స్ పెట్టలేదు. ఆ తర్వాత మొన్న పోయిన నెలలో మళ్ళా అవుతుంది నేను ప్రభుత్వానికి ఎలక్షన్లు పెట్టండి అని చెప్పి లెటర్ రాస్తే వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేయకుండా మీరు ఓటర్ లిస్ట్ ఇవ్వలేదు, బైలాస్ ఇవ్వలేదని చెప్పేసి దాన్ని రిటర్న్ చేయటం జరిగింది. అందుకోసం నేను యోచన చేసిన ఈ సొసైటీ అన్యాకృతం కాకుండా ఎలక్టెడ్ బాడీ చేతిలో ఉంటే జవాబుదారీతనం ఉంటుందనేసి. రెండోది, గవర్నమెంట్ యొక్క డబ్బులు ఎప్పుడు ఈ సొసైటీలో లేకుండా పోతుందో ఆటోమేటిక్గా కూడా దీనికి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ప్రకారము సొసైటీకి ఏమాత్రము కానీ అప్పులు లేకుండా ఉండేటప్పుడు ఆ సొసైటీ సెక్షన్ 43 రీడ్ విత్ రూల్ 22/1A ఆఫ్ ది APCS యాక్ట్ అండ్ రూల్స్ 1964 ప్రకారము మేనేజ్మెంట్ కమిటీ అనుకుంటే వాళ్లే ఎలక్షన్లు జరిపించుకొని వాళ్లే ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసుకొని ఎలక్షన్కి పోవచ్చు అనేది యాక్ట్లో ఉండాలి. ఇదే ప్రకారము గతంలో కూడా ఇదే సొసైటీలో నేను అధ్యక్షుడిగా ఉండేటప్పుడే కూడా అవుతారు ఎలక్షన్స్ జరిపించినాం. ఆ తర్వాత ప్రభుత్వంతో కూడా మాట్లాడి అవుతారు ఎలక్షన్స్ జరిపించినాం. ఇప్పుడు ఇట్లే కానీ ఉంటే ఇది నాశనం అయిపోతుందనే ఒక ఉద్దేశంతో ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేయటం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్ అపాయింట్ చేసి ఆయనకి ఓటరు జాబితాలో ఉండేటువంటి అబ్జెక్షన్లు ఏమన్నా ఉంటే కానీ, సీతివేతలు ఉంటే కానీ, కూడికలు ఉంటే కానీ అటువంటి అన్నీ కూడా సెర్చ్ చేసుకొని నిన్నటి వరకు కూడా అబ్జెక్షన్స్ కాన్ఫార్ చేసి ఈరోజు ఫైనల్ ఓటర్ లిస్ట్ రెడీ చేసి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసి ఆయన్ని ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిందిగా కూడా ఈ కమిటీ కోరటం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. రెండవది, ట్రాన్స్పరెంట్. ఇక్కడ ఏమి జరిగినా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నేను ఏ జనరల్ బాడీ మీటింగ్లో కూడా ఎవరన్నా నన్ను అడిగితే నేను ఒకటే చెప్తాను, మీరు రాండి, సొసైటీ వర్కింగ్ డేస్లో మీరు వచ్చి చూసుకోండి, ఏమి అవకతవకలు జరిగింది అనుకుంటే కూడా దానికి నేను ఈరోజు సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. మీకు సింపుల్గా చెప్తున్నా, ఈరోజు ఈ సొసైటీలో మేము 31/3కు స్టాక్ వెరిఫికేషన్ చేశాం. అంటే ఎంత మన దగ్గర సొత్తు ఉందనేసి. ఈరోజు ఈ సొసైటీలో 2,35,07,858 రూపాయల సరుకు ఉంది 31/3కు. మనం ప్రతి ఒక్క సరుకు కూడా లెక్కలో ఉండాలి. ₹2 షాంపూ ప్యాకెట్లు కూడా ఎన్ని ఉన్నాయో అది లెక్కలో ఉన్నాయి. ఆ తరువాత మనం మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్లో 2,20,00,000 కొనుగోలు చేసినాం. 2,13,00,000 అమ్మకాలు జరిపించినాం. దానికి లెక్క ఉండాలి. ఆ తర్వాత మేలో
2,38,00,000 అమ్మకాలు. జూన్లో నిన్నటి వరకు కూడా 1,41,13,000 రూపాయలు కొనుగోలు, 1,81,78,000 అమ్మకాలు చేయటం జరిగింది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి కూడా కంప్యూటరైజేషన్. ఇక్కడ మనం కొనుగోలు చేసినటువంటి వస్తువులు లోపల పక్క వచ్చేటప్పుడు దానికి ఒక జిఆర్ఎన్ నంబర్ అనేది ఒకటి ఇస్తాం. ఆ జిఆర్ఎన్ నంబర్ ఇస్తే మనకు స్టాక్ ఎంట్రీ అయినట్లు. సపోజ్ ఆ జిఆర్ఎన్ నంబర్ లేకుండా స్టాక్ లోపల వచ్చేసి అమ్మకానికి పెడితే కానీ ఆ స్టాక్ ఎంట్రీ లేకుండా పోతే మన దగ్గర ముందు స్టాక్ అయిపోతే ఈ స్టాక్ బిల్ రైజ్ కాదు. అంటే మన స్టాక్ మన దగ్గరకు వచ్చినప్పుడే మన దగ్గర ఉంటేనే కౌంటర్లో బిల్ అనేది వస్తుంది. సో ఎక్కడ కానీ మిస్అప్రాపరేషన్ అనేది జరిగే క్వశ్చనే లేదు దీనిలో నేను తెలియజేస్తున్నాను. డే బుక్ అన్నారు, డే బుక్ అన్కంప్లీటెడ్ అన్నారు. ఈరోజు కంప్యూటరైజేషన్, మన లెక్కల కంప్యూటరైజేషన్, బిల్లు కంప్యూటరైజేషన్ అన్నారు. డే బుక్ అన్కంప్లీటెడ్ అన్నారు. ఈరోజు కంప్యూటరైజేషన్, మన లెక్కల కంప్యూటరైజేషన్, బిల్లు కంప్యూటరైజేషన్, మన ఎక్స్పెన్సెస్ కంప్యూటరైజేషన్, మనకు అన్నీ కూడా కంప్యూటర్లో ఉంటుంది. డే బుక్ మనం ఎందుకు పెట్టుకుంటా ఉన్నామంటే సపోజ్ రేపు ఎప్పుడన్నా కరప్షన్ అయిపోయింది అనుకోండి, అంటే అది డిలీట్ అయిపోయింది అనుకోండి సిస్టంలో, మనకు స్టాండ్ బై ఒకటి ఉండాలి, దాన్ని రాపించుకుంటా ఉన్నాము తప్పితే మనకు డే బుక్కి అవసరం లేదు. ఎక్కడ కానీ పేపరు రహిత వ్యాపారమే జరుగుతుంది. ప్రతి ఒక్క జాగాల్లో కూడా దినాము డే బుక్లు రాసేది, ఖర్చులు రాసేది, అవన్నీ కూడా కంప్యూటర్లోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పగలుగుతాను, ఎందుకు దీన్ని ఒకటే చెప్పగలుగుతాను. ఈరోజు 27వ తేదీ, 27వ తేదీ మనం ఏం పర్చేస్ చేసినామో డే బుక్లో ఉంది. 27వ తేదీ ఏం మనం కొనుగోలు చేసినామో డే బుక్లో. 27వ తేదీ నాడు మీకు ఊరికే చెప్తాను. 27వ తేదీ సాయంకాలం మనం ఏం అమ్మినామో మన దగ్గర ఉండాలి. బిల్ వైజ్, ఐటమ్స్ వైజ్ ఏమేమి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే దీనిలో ఇంకొక సిస్టమ్ కూడా ఉంది. క్రెడిట్ ఎంత అమ్మినాము, క్యాష్ ఎంత అమ్మినాము, కార్డులో ఎంత అమ్మినాము, యూపీఐలో ఎంత అమ్మినాము, అంత రిటర్న్ ఎంతమంది తీసుకొని వచ్చేసినారు అంతా కూడా ఉంటుంది. దీనిలో కౌంటర్లో ఎంత సైజ్ అమ్మినాము, నాన్ కంట్రోల్ అంటే క్లాత్లో ఎంత అమ్మినాము, రైస్ ఎంత అమ్మినాము అనేది కూడా మీకు సాయంకాలం కొందరి కంప్యూటర్లో ఈ మాదిరి మనకు వచ్చేస్తుంది. ఇది ఎక్కడ మిస్అప్రాపరేషన్ జరుగుతూ ఉందో, నాకు ఎందుకు చెప్తా ఉన్నారో, ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. అది నా బాధ అంతా అదే, వేరే ఏం కాదు. సో నేను మీకుండా తెలియజేసేది ఏమరా అంటే, మనం ఇంత ట్రాన్స్పరెంట్గా వ్యాపారం చేస్తూ ఉన్నాం, ఆడిట్ చేసుకుంటూ ఉన్నాం, ఆడిట్ని ఎప్పటికప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో అప్రూవల్ చేసుకుంటూ ఉన్నాం, వ్యాపారాన్ని అన్ని మార్కెట్ల కన్నా ఎక్కువగా మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రెండోది, ఈ వ్యాపారానికి ఈరోజు పలమనేరు బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్లో 23వ తేదీ, 24వ తేదీ, 25వ తేదీ, 26వ తేదీ లెక్కెత్తుకుంటే కూడా 650 మంది ఈరోజు వచ్చిపోతూ ఉన్నారు కన్జ్యూమర్స్. అదే 1వ తేదీ, 2వ తేదీ, 15వ తేదీ వరకు అంటే 1000, 1200, 1300 మంది కూడా వచ్చిపోతూ ఉన్నారు. ఈ సంఖ్యను పెంచే ఉద్దేశంతో మనం ఫస్ట్ ఫ్లోర్లో కూడా స్టేషనరీ, గిఫ్ట్ ఐటమ్స్, లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ పెట్టాలని చెప్పేసి మనం 12 లక్షలతో ఆధునీకరణ చేయటం జరిగింది. దానికి కూడా మొన్న మీటింగ్ పెట్టుకునింది అందుకోసమే. దానికి కూడా సరుకు తెచ్చి పెట్టాలని చెప్పేసి దానికి కూడా సరుకు డబ్బులు పంపించినాం. రేపు వస్తుంది. దీనికి కంప్యూటర్లు కావాలి, లేటెస్ట్ కంప్యూటర్లు. దానికి కూడా 2 కంప్యూటర్లు తీసుకోవటం జరిగింది. అది కూడా సోమవారం వస్తే ఇన్స్టాల్ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి
నేను ఈ జనతా బజార్లో ఉండేటువంటి మెంబర్లకు కానీ వినియోగదారులకు కానీ నేను తెలియజేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వం చేతిలేకపోతే మన నుంచి జారిపోతుంది. ఇటువంటి సొసైటీలు ఏ రోజు కానీ ఎలక్టెడ్ బాడీ చేతిలో ఉంటేనే బాధ్యత ఉంటుంది, వాళ్ళకి సమాధానం అడిగేదానికి సమాధానం చెప్పేదానికి ఇక్కడ మనకు రైట్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఏదో రాజకీయ కోణాల్లో చూడకుండా ప్రజలకు సేవ చేసే కోణంలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఇక నా సొంత విషయానికి వస్తే, నేను ఎన్నికలు జరిపి ఎవరి చేతిలోన్నా పెట్టేంత వరకు నేను రెడీగా ఉన్నాను. ఆ తర్వాత దాన్ని జరిపించుకునేది మెంబర్ల చేతిలోనే ఉంటుంది. నాకు కూడా ఆగస్టుకు 73 సంవత్సరాలు అవుతుంది. నేను కూడా చెయ్యాలా అని కానీ ఇంకా దీని మీద జరిపించాలా అనేది కూడా నాకు అంత నా బాడీ సహకరించటం లేదు. ఎందుకంటే గత 38 సంవత్సరాల వరకు కూడా నేను దీన్ని ముందుకు తీసుకొని పోయే కార్యక్రమంలో చేస్తూ ఉన్నాను. ఇక రాజకీయంగా అనుకుంటే కూడా ఇంత వయసులో ఇంకా రాజకీయం చేయాలా అనేది కానీ రాజకీయాల్లోకి పోవాలా అనేది కూడా నాకు అనిపించలేదు. ఎలక్షన్స్ వరకు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొని పోయి ఒకరి చేతిలో పెట్టి దాన్ని అభివృద్ధి పయనంలో పరిపించాలని చెప్పుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే